ప్రస్తుతం మనతో పాటు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గణపతి దత్తాత్రేయ ఉపాసకులు. అయితే మనం జీవితంలో ఎదగాలి అంటే మనం ఒక్కళ్ళమే కాదు, మన పరిసర ప్రాంతాలు కూడా ఎలాంటి చెడు ప్రభావం లేకుండా ఉంటేనే ఎదుగుతాం కదా. ఇది మీరందరూ కూడా ఎంతో మంది ఫేస్ చేసే ఉంటారు. అయితే దీనికి సమాధానం ఏంటో, పరిష్కారం ఏంటో గురుగారి మాటల్లోనే విందాం. నమస్కారం గురుగారు. మహాదేవ. సో మనం ఎదుగుతున్నాము అంటే పక్కన ఏడుపులు ఎక్కువగా ఉంటాయి, అది సహజం. సో ఆ సహజాన్ని అసహజంగా భావించి జీవితంలో ఎదగలేకపోతున్నాము అని ప్రతి ఒక్కరు బాధపడుతూ ఉంటారు కదా. సో బాధపడకుండా లైఫ్ని సక్సెస్ వైపు, లేదా మనం ఆ ప్రభావం నుంచి బయటపడాలి అని అంటే కనుక ఏం చేయాలి అని అంటారు? ఆ నెగిటివ్ పీపుల్ నుంచి, అంటే మన వెనకాల చేసేవాళ్ళు కొంతమంది అయితే మనకి తెలిసేలాగే మనల్ని బాధ పెడుతూ మనం ఏమీ అనలేని పరిస్థితిలో కొన్నిసార్లు పడిపోతూ ఉంటాం. సో అలాంటి బాధలు ఉన్న వాళ్ళకి ఒక మంచి పరిష్కారం తెలియజేయండి. తప్పకుండా అమ్మ. ఇక్కడ మీరు అన్నటువంటి దాన్ని కొంత నేను వివరిస్తా. ఎట్లా అంటే వారికి ప్రేక్షకులకు అర్థం అవ్వాలి. ఒక వద్ద ఒక వ్యక్తి పనిచేస్తూ ఉన్నాడు. సో అతను ఖచ్చితంగా తన తన యొక్క శక్తి ఎంతైతే ఉందో అక్కడ అంతా శక్తి పెట్టి, మనసు పెట్టి, ఎంతో ప్రేమగా ఇష్టపడుతూ అక్కడ ఆ యొక్క వర్క్ చేస్తున్నాడు. అది ఆ వ్యక్తికి తెలుసు. ఆ వర్క్ చేసేటువంటి అంటే అంతే, అది ఇద్దరు కనెక్ట్. అది అక్కడ ఒక వస్తువు ఉందా, ఒక మనిషి ఉన్నాడా? ఒక బార్బర్ను తీసుకుంటే కటింగ్ చేసే సందర్భంలో తన వృత్తి అది. లైక్ ఇక్కడ ఒక మనిషికి కటింగ్ చేస్తున్నాడు, తను ఎంతో ఇష్టంగా చేస్తాడు. అందంగా ఉండాలి మనిషి. ప్రతి ముఖంలో కూడా తన ముఖమును తను ఊహించుకుంటూ కూడా తను ఒక కటింగ్ చేసి అందంగా తనని డిజైన్ చేస్తాడు. యాక్చువల్లీ ఒక స్కెచ్ వేసేటువంటి వాడు కావచ్చును. లేదా ఉదాహరణ నేను చెప్పింది, ఇక్కడ పనిచేసే చోట కావచ్చును, వారు పనిచేసేటువంటి ఆ యొక్క పనికి వారు ఇచ్చేటువంటి విలువ కావచ్చును. అదేవిధంగా వీరికి ఆ యొక్క పనికి అవినాభావ సంబంధం అనేటువంటి ఒకటి ఉంటుంది. ఇక్కడ ఇంత మన యొక్క పూర్తిగా విశ్వాసం పెట్టి ఆ యొక్క పని చేస్తే ఎవరో ఒకరు వెనక నుండి వచ్చి ఎవరితోనో ఆయన చక్కగా పని చేయడు. తను అనుకుంటాడు కానీ సరిగ్గా పని అయితే చేయడు. కొంచెం మంచిగా పని చేయమని చెప్పాను. మన బాస్ వచ్చి మన కింద ఉండేటువంటి వారికి, మనతో కూడా కాదు, మన కింద ఉండేటువంటి వారికి చెప్పి పోతాడు. అతను వచ్చి కొంచెం మీరు పని కొంచెం మంచిగా వేయండి, వాళ్ళు ఒక అరగంట సేపు ఎక్కువ ఉండాల్సి వస్తుంది, ఉండి పని చేసుకొని వెళ్ళండి అంటారు. నేను మంచిగానే పని చేస్తున్నానే, నేను ఎందుకు మంచిగా పని చేస్తలేను? అప్పుడు ఒక అరగంట ఎక్కువ ఉండమంటే నేను ఉంటా, కానీ తినేమిటి ఇట్లా అనేటువంటి ఒక భావన ఉంటుంది. అండ్ మనకు తెలియకుండానే మన కొలీగ్సే లేదా మనం పని చేసే చోటే ఇప్పుడు పని బాగా చేస్తున్నాడు అని మన మీద ఏడ్చేవారు ఉంటారు. ఇక్కడ అర్థమవుతుంది కదా. మన చుట్టూ ఉండేటువంటి వారిలో భాగంగా మన ఇంట్లో వారు కావచ్చును, మన కొలీగ్స్ కావచ్చును, మన సొంత రిలేటివ్స్ కావచ్చును, మన తోడబుట్టిన వారు కావచ్చును, రక్త సంబంధికులు ఎవరైనా కూడా ఉంటారు ఇక్కడ. అంటే మనకు సంబంధించి వీడు బాగా పనిచేస్తున్నాడు, డబ్బులు బాగానే సంపాదించుకుంటాడు, ఎన్నడో అవుతుంది వీనికి అనేటువంటి మన గురించి చెడుగా అనుకునేటువంటి వారు కూడా. ఇప్పుడు మనం అందరి గురించి మంచిగా ఆలోచించుకుంటున్నాం, బట్ మన గురించి చెడుగా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం లేదు. అలా చెడుగా ఆలోచించుకునేటువంటి వారి గురించి ఈ రెమెడీ తప్పకుండా. కనుక మరి అలా మీరు పనిచేసే చోట ఎవరికైనా ఇక్కడ ఏం జరుగుతుందంటే మనము అసలు వర్క్ చేయాలి అనేటువంటి ఇంట్రెస్ట్ అనిపించదు. ఆ ధైర్యం పోతుంది కదా, ధైర్యం పోతుంది, ఇంట్రెస్ట్ అనేటువంటిది ఉండదు. కొంత మానసికంగా మాత్రం కనెక్ట్ అయి ఉండలేం ఆ వర్క్ కోను, దానికి మానసిక బాధ అనేటువంటిది ఉంటుంది. కనుక ఇలాంటి సందర్భంలో అద్భుతమైనటువంటి ఒక రెమెడీ చెప్తాను, వీరికి తప్పకుండా చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అయితే ఇక్కడ ఎప్పుడైనా కూడా మంచి మనసు అని నేను చెప్తాను. సరే, ఇక్కడ మనం ఈ రెమెడీ చెప్తున్నాం. ఈ రెమెడీ చేసే సందర్భంలో ఫలానా వాడు నా గురించి అనుకుంటున్నాడు, వాడు నాశనం అయిపోవాలి, కోరుకోవద్దు. ఓకే, చెడు కోరుకోవద్దు. ఫలానా వాడు నా గురించి ఏమనుకున్నాడు, బీ స్మైల్, అంతే.
అది యూనివర్స్ చూసుకుంటుంది, మనం చేసేటువంటి రెమెడీ చూసుకుంటుంది. కామ్ అయిపోతారు వారు, ఓకే. వారే కామ్ అయిపోతారు. మనసులో చెడు కోరుకోకండి. చెడు కోరుకోకుండా వాడు నన్ను చెడు కోరుకున్నాడు, వాడు నాశనం కావాలి, లేదా అది నాశనం కావాలి, లేదా వీడు నాశనం కావాలి, ఇట్లాంటివి కాకుండా చేయండి. మంచి బొగ్గులను తీసుకోండి. ఇప్పుడు వాళ్ళు చేసిన పని మనము చేస్తే ఇంకా రిజల్ట్ ఏముంటుంది? అట్లా ఉండదు. బొగ్గులు అంటే ఇక్కడ రైల్వే బొగ్గులు అనేటువంటివి చాలా గట్టిగా ఉంటాయి, అవి సరిగ్గా అంటుకోవు. కనుక ఐరన్ చేసేటువంటి బొగ్గులు తెచ్చుకోండి. తెచ్చుకొని న్యాచురల్ కట్టె నుండి వచ్చినటువంటి బొగ్గులను ఒక మట్టి బౌల్ తీసుకోండి. మట్టి బౌల్లో ఈ యొక్క బొగ్గులను చక్కగా కూడా వేసి కొంత కర్పూరంతో కూడా వెలిగించవచ్చు దాన్ని. లేదు అనుకుంటే కొంత పెట్రోల్, 100% పెట్రోల్ వాడండి. పెట్రోల్ అనేటువంటిది ఫైర్, ఘోరాతి ఘోరమైన ఫైర్ అది. ఇది వాడడం వల్ల కొంత చెడు ప్రభావము ఏదైతే మన మీద ఉంటుందో అది 100% పోతుంది. మన గురించి బ్యాక్ మాట్లాడుకునేటువంటి వెనక ఎవరైతే మన గురించి చెడుగా అనుకుంటున్నారో, మన వెనకాల ఎవరైతే చెడుగా అంటున్నారో వారికి సంబంధించి ఖచ్చితంగా కూడా ఈ యొక్క బొగ్గులను పెట్రోల్తో చక్కగా అంటుపెట్టండి, కాల్చండి. మొత్తము ఎర్రగా అయిన తర్వాత ఒక 21 మిరియాలు తీసుకోండి. 21 మిరియాలు. ఇందులో ఇవి కూడా తోక మిరియాలు తీసుకోవాలి, మామూలు మిరియాలు కాకుండా. తోక మిరియాలు 100 గ్రామ్ ఇవ్వమంటే వాడు పూజా సామాగ్రి సెంటర్లో ఇచ్చేస్తాడు. తోక మిరియాలు 100 గ్రామ్ తీసుకోవాలి. తీసుకొని ఇది ఎప్పుడు గురువారం రోజు ప్రదోష కాలంలో కానీ ఆదివారం రోజు ప్రదోష కాలంలో కానీ చేయాలి. ఇది గుర్తుంచుకోండి. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఈ మంత్రాన్ని 108 సార్లు వీటిని పట్టుకొని అనుకోండి మనసులో. 108 సార్లు అనుకున్న తర్వాత మరలా ఒక 21 సార్లు మనసులో స్వాహ అనుకోండి. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః స్వాహ, ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః స్వాహ. ఇవి తోక మిరియాలు వేయాలి. ఎక్కడ? ఈ యొక్క బొగ్గుల మీద 108 సార్లు తోక మిరియాలను పట్టుకోండి. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః, ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనుకోవాలి. చేయి తీసి ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః స్వాహ, ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః స్వాహ, ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః స్వాహ. ఇట్లా 21 పర్యాయాలు, 21 సార్లు కూడా ఈ యొక్క 21 తోక మిరియాలు వేయండి. ఇది మీరు ఎప్పుడైతే చేస్తారో, ఇది చేసిన వితిన్ 1 వీక్ లోపు మీకు రిజల్ట్ అనేది ఎంత అద్భుతంగా కనబడుతుందో అది ఆ మ్యాజిక్ మీకే విడిచిపెడుతుంది 100%. రైట్. సో మామూలుగా ఇలాంటి నరదృష్టి, ఇలాంటి వారాహి ప్రత్యంగిర అమ్మవారి పూజల్లో కూడా ఎక్కువగా ఈ మిరియాలు వాడటం చూస్తూ ఉంటాం చెడు ప్రభావాన్ని తొలగించడానికి. దత్తాత్రేయుల వారు కూడా అంతే, చెడు ఎక్కడ ఉంటే అక్కడ ఇమ్మీడియట్ గా పవర్ ఉంటుంది. మీరు చెప్పిన ఈ అద్భుతమైన పరిహారం గురువారం ఆదివారం ప్రదోష కాలంలో చేసినట్టయితే డెఫినెట్ గా మన శత్రువుల నుంచి, మన వెనకాల మాట్లాడే వాళ్ళ నుంచి మనకి ఆ చెడు ప్రభావం అనేది తొలగిపోతుంది అంటారు. అదే విధంగా ఇక్కడ మీరు స్ట్రిక్ట్ గా చెప్పిన ఇదేంటంటే కనుక వాళ్ళ గురించి చెడు కోరుకోవద్దు. వారు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వారి పేరు అనుకోండి అంతే, అందులో వేయండి. సమయానికి వీలవటం లేదు అనుకునే వారు 8:40 నుండి 9:40 లోపు ఎప్పుడైనా చేయండి. రైట్ గురుగారు, ఒక అద్భుతమైన పరిహారం అందించారు. ధన్యవాదాలు. మహాదేవ్.